స్వయాన మామ కానీ కళ్ళు కనిపించని కామంతో పశువుగా మారాడు. సొంత కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకుని సుపారీ గ్యాంగ్తో కన్న కొడుకునే హత్య చేయించిన ఘటన కరీంనగర్లో కలకలం రేపుతోంది. కరీంనగర్ జిల్లాకి చెందిన అంజయ్యకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అంజయ్య ఉపాధి కోసం 2017లో విదేశాలకు వెళ్లి 2019లో తిరిగి వచ్చాడు. తండ్రి లచ్చయ్యతో తన భార్య సన్నిహితంగా ఉండడం గమనించి తండ్రిని భార్యని హెచ్చరించాడు. అయినా వారిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో బంధువుల దగ్గర బాధపడ్డాడు అంజయ్య. అక్రమ సంబంధానికి కుమారుడు అడ్డు వస్తున్నాడని భావించిన లచ్చయ్య అతడి కోడలు కలిసి ఎలాగైనా అంజయ్యను చంపాలని ప్లాన్ వేశారు. మంత్రగాడి దగ్గర తెచ్చిన మందు పెట్టి హతమర్చాలని పథకం పన్నారు. కానీ అంజయ్య అనారోగ్యం పాలైతే తిరిగి చాకిరీ చేయాల్సి వస్తుందని భావించి సుపారీ గ్యాంగ్తో చంపించాలని డిసైడ్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం కొలిపాక రవితో సుపారీ ఒప్పందం కుదుర్చుకొని అంజయ్యను హతమర్చాలని లచ్చయ్య చెప్పాడు. పరిచయస్తులైన ఉప్పరపల్లి కోటేశ్వర్, అతడి స్నేహితుడు మహమ్మద్ అబ్రార్తో 3 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. వాయిదాల పద్ధతిలో ₹1,50,000 అడ్వాన్స్ గా ఇచ్చాడు. గత నెల రోజులుగా వీళ్ళిద్దరూ అంజయ్యతో పరిచయం పెంచుకొని అంతా కలిసి రోజు మద్యం సేవించేవారు. ఈ నెల 2వ తేదీన కోటేశ్వర్, అబ్రార్, రవి ముగ్గురు కలిసి అంజయ్యను ఊరి శివార్లోకి తీసుకెళ్లి ఫుల్లుగా మద్యం తాగించి గొంతు నులిమి హత్య చేసి కెనాల్లో పడేశారు. ప్రమాదవశాత్తు అంజయ్య చనిపోయాడని అంతా భావించారు. అయితే సుపారీ డబ్బుల్లో మిగిలిన ₹1,75,000 కోసం నిందితులు లచ్చయ్య ఇంటికి రావడంతో పోలీసులకు అనుమానం వచ్చి పట్టుకున్నారు. విచారణలో అసలు భాగోతం బయటపడితే హతుడు తండ్రి లచ్చయ్య, అంజయ్య భార్య కోటేశ్వర్, అబ్రార్, రవిలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు ఏసీపీ తెలిపారు.